హిమాలయాల ఒడిలో పుట్టిన బ్రహ్మపుత్ర నది భారత్ సహా కోట్లాది ప్రజలకు జీవనాధారం. ఇప్పుడు ఆ నదీ ప్రవాహమే రాజకీయ తుఫానుకు కేంద్ర బిందువైంది. టిబెట్లో చైనా నిర్మిస్తున్న భారీ జల విద్యుత్ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. పర్యావరణానికి ప్రమాదమా లేక భారత్పై నీటి అస్త్ర ప్రయోగ వ్యూహమా? హిమాలయాల నుంచి భారత్ సరిహద్దుల వరకు ఉధృతమవుతున్న ఈ జల సమరంపై ఓ లుక్కేద్దాం. హిమాలయాల నుంచి భారత్ బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తూ కోట్లాది మందికి జీవనాధారమైన బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. టిబెట్లో యార్లంగ్ సాంపోగా పిలిచే బ్రహ్మపుత్ర నదిపై సుమారు 1,51,860 కోట్ల వ్యయంతో బీజింగ్ ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును చేపట్టింది. ఇది పర్యావరణానికే కాకుండా భారత్ వంటి దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలను కూడా దెబ్బతీయనుంది. ఈ డ్యాం వల్ల పర్యావరణ సమతుల్యతకు విఘాతం కల్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నది సహజ ప్రవాహాన్ని మళ్లించేలా డ్యాంలు, రిజర్వాయర్లు, భూగర్భ విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తున్నారు. జల విద్యుత్ ఉత్పత్తి కోసం నది ఎత్తులో ఉండే 2,000 మీటర్ల మార్పును చైనా వాడుకుంటోంది. అయితే ఈ జోక్యం వల్ల నది సహజ ప్రవాహం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల చేపల వలసలు, అవక్షేపాల కదలికలు మారిపోయి దిగువ ప్రాంతాల్లో వ్యవసాయం, జీవ వైవిధ్యంపై కోలుకోలేని దెబ్బపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చైనా చర్యలను అరుణాచల్ ప్రదేశ్ తదితర సరిహద్దు రాష్ట్రాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. చైనా ఎప్పుడు నీటిని విడుదల చేస్తుందో, ఎప్పుడు నిలిపివేస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంది. అత్యవసర సమయాల్లో భారీగా నీటిని వదిలితే కృత్రిమ వరదలు, నిలిపివేస్తే కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టును భారత్పై ప్రయోగించే ఒక వాటర్ బాంబుగా ఆ దేశ ఉన్నతాధికారులు అభివర్ణించడం గమనార్హం. పర్యావరణ కోణంలోనే కాకుండా ఈ ప్రాజెక్టు వెనుక చైనా రాజకీయ వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హిమాలయ ప్రాంతాల్లో సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాలను పెంచుకోవటం ద్వారా టిబెట్, భారత్ సరిహద్దులపై పూర్తి నియంత్రణ సాధించాలని బీజింగ్ యోచిస్తోంది. మోంకాంగ్ నది విషయంలో కూడా చైనా ఇలాగే వ్యవహరించి వియత్నాం వంటి దేశాల్లో కరువుకు కారణమైందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మెగా ప్రాజెక్టు కారణంగా టిబెట్లోని మోన్ఫా, లోబా వంటి స్థానిక తెగలకు చెందిన వేలాది మంది ప్రజలు తమ పూర్వీకుల గృహాలను వదులుకోవాల్సి వస్తోంది. బలవంతపు తరలింపుల వల్ల స్థానిక సంస్కృతి, ఉపాధి వనరులు నాశనం అవుతాయని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థానికుల స్థానంలో ఇతర ప్రాంతాల వలస కార్మికులను తీసుకోవడం ద్వారా ఆ ప్రాంత జనాభా స్వరూపాన్ని మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోందని టిబెట్ పాలసీ ఇన్స్టిట్యూట్ విమర్శించింది. చైనా కదలికలను నిశితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల పౌరుల ప్రయోజనాలను కాపాడేందుకు సిద్ధం అవుతోంది. చైనా డ్యాంకు ప్రతిగా బ్రహ్మపుత్రపై సుమారు 11,200 మెగావాట్ల సామర్థ్యం గల భారీ డ్యాంను నిర్మించాలని భారత్ ప్రతిపాదించింది. అయితే ఇరు దేశాల మధ్య ఈ డ్యాం నిర్మాణ రేసు పర్యావరణానికి మరింత ముప్పు తెస్తుందని, రెండు దేశాలు కలిసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు. దోస్త్ మేరా దోస్త్, నువ్వే నా ప్రాణం అంటూ ఏకకంఠంతో పాడిన చైనా, పాకిస్తాన్ మధ్య దోస్తీ ఇప్పుడు చెడిందా? పాకిస్తాన్ ఆవిర్భావం నుంచి డ్రాగన్తో కలిసే ఉన్న ఇంత సడన్గా ఎందుకు చైనా దూరం అవుతోంది? షోలే సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ మాదిరిగా కలిసి ఉండే చైనా, పాక్లు ఇప్పుడు విడిపోవడానికి కారణాలేంటి? ఇంతకాలం చైనా నుంచి ఇతోధికంగా సాయం పొందిన పాకిస్తాన్ ఉన్న ఫలంగా ఎందుకు రూట్ మార్చింది? భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత జియో పాలిటిక్స్ ఇంత వేగంగా మారిపోవడానికి దోహదపడిన అంశాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే వాచ్ ది స్టోరీ. సిల్క్ రోడ్డు మాదిరి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను నిర్మించింది. దీనికోసం చైనా ఎన్నో $1 బిలియన్ ఖర్చు చేసింది.
బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అనే జన్పింగ్ కలను సాకారం చేసే దిశలో పాకిస్తాన్ సిపిఈసికి సహకరించింది. అంతేకాదు పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేసి తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది. భారత్కు ధీటుగా పాకిస్తాన్ను ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నం చేసింది. అంతేందుకు మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణించాలని ఐక్యరాజ్య సమితిలో భారత్ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలపైన గళమెత్తిన ప్రతిసారి చైనా రొటీన్గా ఆధారాలేవి అంటూ ప్రశ్నించేది. అలా పాలు నీళ్లలా చైనా పాకిస్తాన్ బంధం కొనసాగింది. భారత్కు చెక్కిపెట్టేలా ఎప్పటికప్పుడు పాకిస్తాన్కు అధునాతన యుద్ధ విమానాలు, రక్షణ పరికరాలను సరఫరా చేయటంలో చైనా ముందంజలో ఉండేది. అంతేందుకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు వాడే తూటాలు, ముఖ్యంగా స్టీల్ బుల్లెట్లు కూడా చైనా సరఫరా చేయడం గమనార్హం. సంక్షోభ సమయాల్లోనూ పాక్కు చైనా వెన్నంటే ఉంది. చైనా పాకిస్తాన్ల బంధం దశాబ్దాలుగా కొనసాగింది. పాకిస్తాన్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాలకులు మాత్రం చైనాకు అనుకూలంగా ఉండటం రివాజుగా మారింది. చివరకు సైనిక పాలన కొనసాగినా సైన్యాధికారులు చైనాకు తొత్తులుగానే పనిచేశారు. నిజానికి చైనా మతరహిత సమాజాన్ని కోరుకుంటే పాకిస్తాన్ మాత్రం ఫక్తుగా ఇస్లామిక్ దేశం. ఇంకా చెప్పాలంటే చైనాలో మైనార్టీలుగా ఉన్న ముస్లింలపై మారణకాండ కొనసాగినా పాకిస్తాన్ మాత్రం చైనాకు వంతపాడేది. అంటే సిద్ధాంతపరంగా వేర్వేరు భావజాలాలు ఉన్నా అవసరం అనే ఒక్క పదం ఆ రెండు దేశాలను ఫ్రెండ్స్గా మార్చేశాయి. జియోపాలిటిక్స్ అనే రాజనీతిలో ఇరు దేశాలు సఖ్యతను ప్రదర్శించాయి. బలూచిస్తాన్లో వ్యతిరేకత పెరిగినా పాకిస్తాన్ మాత్రం చైనా కోసం అణచివేత ధోరణిని కొనసాగిస్తోంది. ఇంకా చెప్పాలంటే బలూచిస్తాన్లో ఉన్న అపారమైన ఖనిజ సంపదను చైనాకు కట్టబెట్టేందుకు పాకిస్తాన్ ఇప్పుడు బలూచీలపై కత్తి దూస్తోంది. వారి ఆగ్రహ జ్వాలలకు సొంత సైన్యం, పోలీసులు బలవుతున్నా మొండి ధోరణితో ముందుకు సాగుతుంది. గాఢ స్నేహబంధంలో మునిగి తేలిన పాకిస్తాన్, చైనా ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిపోతున్నాయి. అందుకు అనేక కారణాలు ఉన్నాయని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్తో భారత రక్షణ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. భారత డిఫెన్స్తో పాటు ఆక్యుపెన్సీ కెపాసిటీకి అగ్రదేశాలు సైతం అద్దిరిపోయాయి. అందుకు కారణం ఈ రెండు అంశాల్లో భారతే టాప్ ఉన్నట్లుగా గణాంకాలు స్పష్టం చేశాయి. డిఫెన్స్లో తోపులమనుకునే ఇజ్రాయెల్, రష్యా, అమెరికా కంటే ఎంతో ముందంజలో ఉన్నట్లు ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. అమెరికా తయారీ F-16, చైనా తయారీ J-10 వంటి అధునాతన యుద్ధ విమానాలు ఉన్నా పాకిస్తాన్ చతికిలబడిపోయింది. అదే సమయంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. దాంతో భారత్కు చెక్ పెట్టాలని అమెరికా నిర్ణయించింది. ఒకవైపు సుంకాల భారం మోపుతూనే మరోవైపు పాకిస్తాన్ను పావులా వాడుకోవాలని వ్యూహాలు రచించింది. అదే సమయంలో చైనాకు పోటీగా పాకిస్తాన్లోని ఓ పోర్టును అభివృద్ధి చేసి బలూచిస్తాన్లోని అపారమైన ఖనిజ సంపదను దోచుకోవాలని ప్లాన్ చేసింది. దాన్ని అర్థం చేసుకోకుండా తమకు పెద్దన్న పెద్దపీట వేస్తున్నాడనే ఉద్దేశంతో పాకిస్తాన్ ట్రంప్ను గుడ్డిగా నమ్మేసింది. అమెరికాను భద్రశత్రువుగా భావించే చైనా ఇప్పుడు పాకిస్తాన్ నిర్ణయంతో షాక్ అయింది. దాంతో పాకిస్తాన్ను పూర్తిగా పక్కన పెట్టేసింది. 2013 నుంచి వ్యూహాత్మకంగా గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేసినా ఇప్పుడు పాక్కు దూరంగా ఉంటోంది. అయితే హార్మోజ్ జలసంధి నుంచి గ్వాదర్ పోర్టు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనాకు సరఫరా అయ్యే చమురు ఈ పోర్టు మీదుగానే వస్తుంది. అక్కడ నుంచి సిపిఈసి ద్వారా గిల్గిట్ బాల్జిస్తాన్కు, అక్కడ నుంచి జాంజియాంగ్కు చమురు చేరుకుంటుంది. వ్యూహాత్మకంగా శత్రు దేశాల యుద్ధ నౌకలను అడ్డుకునేందుకు గ్వాదర్ పోర్టును అడ్డాగా మార్చుకోవాలని చైనా భావించింది. ముఖ్యంగా అమెరికా యుద్ధ నౌకలు ఈ మార్గం మీదుగానే దక్షిణాసియాకు రావాల్సి ఉంటుంది. అయితే పాకిస్తాన్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి $1 బిలియన్ ఖర్చు చేసిన చైనా ఇప్పుడు వాటిని అప్పుగా చూపించి వసూలు చేసుకుంటుందా అనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. పైగా బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో రోడ్లను చైనా అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో లభించే అరుదైన ఖనిజ సంపదను అమెరికాకు ఎగుమతి చేసే దిశలో పాకిస్తాన్ అడుగులు వేస్తోంది. దీన్ని చైనా సహిస్తుందా? గ్వాదర్ పోర్టు నుంచి జిన్జియాంగ్ వరకు సిపిఈసి, రైల్వేలు, విమానాశ్రయాలను అభివృద్ధి చేసిన చైనా వాటిని ఊరికే వదిలిపెడుతుందా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. గ్వాదర్కు సమాంతరంగా పంజని నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ పరిణామాలకు చైనా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.